దివ్య అని నాకు ఒక ఫ్రెండ్ ఉండేది. తను ఒకసారి ఇంట్లో ఉన్నానన్న అబద్ధం చెప్పి ఒక పార్టీలో కనిపించింది, అది కూడా నాకు ఇష్టం లేని వాళ్ళతో. हेलो दिव्या। क्या रे कमीनी, बड़े दिन के बाद याद करी है? भूल गई क्या तेरे दोस्त को? भाग गई क्या तेरे बंदे के साथ? हाँ रे, भाग गई। क्या पता अगर तू उसे उठा ले गई तो? तू कभी सुधरेगी नहीं। नहीं रे, अभी तो सुधरने का वक्त आ गया। कुछ दिन में मेरी शादी है। ओफो, शादी हो रही है तेरी और इतनी देर करके बोल रही है मेरे को। वो सब छोड़, तू आ रही ना? नहीं तो पुराने बातों को दिल में लगा के। तेरे जैसे कमीनी समझ रखा है क्या मेरे को? ऐसी चीजें याद नहीं रखती मैं। और अपना एड्रेस भेज दे, मैं तेरी शादी में आऊंगी भी और नाचूंगी भी। थैंक यू सो मच यार। एनी टाइम, बाय बाय। ठीक है, बाय। విష్ణు, ఇంటికి పద. ఇంకొన్ని రోజులు మన పెళ్ళి అంటేనే కన్ఫ్యూజన్. నాకు ఆ కన్ఫ్యూజన్లో ఇదో కన్ఫ్యూజన్. పొద్దున్నే లేపావు, ఓకే. బయట తిరిగాం, ఓకే. స్నానం చేయకుండా గుడికి వచ్చాం. పెళ్లి వద్దా, తొందరగా చేసుకుందామా, లేట్ అవుతుందా? వాట్స్ యువర్ ప్రాబ్లం? స్నానం చేయలేదా నేను కూడా చేయలేదు. అయినా నువ్వేంటి ఎప్పుడేం చెప్పినా వినవెందుకు? పాపం తగులుతుంది, నేను పోతున్నా. కొంచెం క్లారిటీ విష్ణు, కొంచెం. పెళ్లి కాకముందు అన్ని బానే ఉంటాయి, పెళ్ళయ్యాకే అసలు యుద్ధం మొదలవుతుంది. దానికొక కారణం బాధ్యత పెరగడం అయితే, ఇంకొక కారణం కొత్త మోజు తగ్గడం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను నీకు ఐస్ క్రీమ్ కావాలని అడిగాననుకో, పంజగుట్టకి పరిగెత్తుకుంటూ వెళ్ళి మరీ నాకు ఐస్ క్రీమ్ తెచ్చిస్తావు. కానీ అదే రేపు పక్కనున్న కుండలో నీళ్ళు అడిగితే కూడా కసుబుసుమంటావేమో, ఎవరికి తెలుసు? జస్ట్ సినిమాలకి షికార్లకి తిరిగేసి రోజుకొక అరగంట కలిసి ఒకరినొకరు అర్థం చేసుకున్నామనే అపోహలో ఉంటాం. ఎన్నో ఏళ్ళకి మనకి మన ఫ్రెండ్సే అర్థం కారు. అలాంటిది ఎప్పుడు ఒక అరగంట కలిసే ప్రేమికులకి ఎలా వస్తుంది ఇంత అండర్స్టాండింగ్? పెళ్ళయ్యాక లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఒకే ఇంట్లో కలిసి ఉంటే అప్పుడు అర్థమవుతుంది. విసుగులు, చిరాకులు, అలకలు, తొక్క, తోటకూర. బాయ్ ఫ్రెండ్ మీద కోపం వచ్చిందనుకో వదిలించుకుంటాం. కానీ మొగుడు మీద కోపం వస్తే వదులుకోలేం కదా, సర్దుకుపోతాం. నిన్నటి వరకు నీతో ఎప్పుడైనా గొడవ పడ్డాననుకో, నా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి చెప్పుకునేదాన్ని. కానీ రేపటి నుంచి గొడవ పడకుండా ఎలా ఉండాలా అని ఆలోచిస్తూ ఉండాలి. ఒకరి బాధలు ఇంకొకరికి చెప్పుకోవాలి. ఈ సోదంతా ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఐ లవ్ యూ శ్రీరామ్, ఐ లవ్ యూ సో మచ్. స్టూపిడ్ ఫెలో. వెళ్దామా? పదా.